ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అని అంటూ ఏదైతే మేము మాట చెప్పామో తూచా తప్పకుండా అమలు చేశాం. ఒకసారి అవి కూడా ఒకసారి క్లిప్పింగ్ చూపించము. ఒకసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ పథకం ఏ నెలలో అమలు అవుతుంది అని చెప్పి ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను కూడా బడ్జెట్తో పాటు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. ఈ పాటికే జగన్ ఉండింటే ఈ నవంబర్ నెలాఖరికల్లా ఈ పాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ పాటికే జగన్ ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈ పాటికే ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయిండాయి. జగనే ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్. డిసెంబర్లో అంటే రేపు నెల వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ లా నేస్తాం, మిగిలిపోయిన లబ్ధిదారులకు మళ్ళీ పథకాల వర్తింపు కార్యక్రమం. మళ్ళీ జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు కార్యక్రమం. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సంబంధించిన త్రైమాసానికి సంబంధించిన ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సంబంధించిన పథకం. మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇది, ఈ నెల ఇది, ఈ నెల ఇది అని చెప్పి 4 సంవత్సరాలు, నెక్స్ట్ స్లైడ్ లేకపోమ్మ, 4 సంవత్సరాలు కూడా బడ్జెట్లో ఈ స్లైడ్ కూడా పెట్టి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాటివేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇవ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన పథకాలు ఎక్కడున్నాయి అని చెప్పి బడ్జెట్ చూస్తే కనిపించదు, ఎక్కడెక్కడనో వెతుక్కోవాలి. కనిపించకుండా కనిపిస్తాయి ఎక్కడో చోట. అది కూడా ఇచ్చేదానికి మనసు లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అసలు అవి కూడా ఉండవు, అది కూడా అరకొర కేటాయింపులు. కానీ మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్లోనే బాగా కనిపించేట్టుగా 22 పథకాలు. ఈ మాదిరిగా పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక బడ్జెట్ 2022-23కి ఇది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇది, 23-24కి ఇది అని చెప్పి చూపిస్తా ఉన్న పరిస్థితులు. ప్రతి బడ్జెట్ను వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా,
వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ, నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ, ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ. బెనిఫిషరీస్ని గారు అంత జూమ్ చేయమ్మా. జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు. జగనన్న వసతి దీవెన 25,17,245 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 4,275 కోట్లు. జగనన్న విద్యా దీవెన 29,65,930 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 12,609 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్యా దీవెన 408 మంది బెనిఫిషరీస్, ఇచ్చింది 107 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇచ్చింది 34,378 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 84,66,217 మంది బెనిఫిషరీస్, ఇచ్చింది 2,050. వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్సు 54,75,651 మంది రైతులకు ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 34,41,500 మంది రైతులకు ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 2,43,000 మందికి 538 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మల కోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం 1,05,00,000 మందికి ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66,34,742 మందికి 92,547 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయూత 27 లక్షల మందికి 19,189 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆసరా 78,94,000 మందికి, అంటే 79 లక్షల మందికి 25,570 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ బీమా 103,171 మందికి 1,848 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 3,58,613 మందికి 2,029 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 82,000 మందికి 982 కోట్లు. జగనన్న చేదోడు అంటే రజకులు, టేలర్లు, నాయి బ్రాహ్మణులకు 3,37,000 మందికి 1,260 కోట్లు. కొంచెం సైజు పెంచాలి. వైఎస్ఆర్ లా నేస్తం 5,781 మందికి 41.52 కోట్లు. వైఎస్ఆర్ వాహనమిత్ర 2,76,368 మందికి 1,300 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 23,28,800 మందికి 1,390 కోట్లు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 23,236 మందికి 2,086 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు 10,40,000 మందికి 905 కోట్లు. అర్చకులకు, ఇమాములకు, మౌజములకు, పాస్టర్లకు 77,290 మందికి 37 కోట్లు.
కోవిడ్ అసిస్టెన్స్, వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్స్ 1,35,00,000 మందికి 1,350 కోట్లు స్పెషల్ అసిస్టెన్స్. ఈబీసీ నేస్తం 4,95,269 మందికి 1,876 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 39,38,985 మందికి 12,463 కోట్లు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా 56,194 మందికి 427 కోట్లు. హౌసింగ్ 21,31,564 మందికి 12,295 కోట్లు. జగనన్న తోడు 15,87,492 మందికి 88 కోట్లు. ఏకంగా బెనిఫిషరీస్ను 8,70,6,898 మంది, మల్టిపుల్. 2,73,756 కోట్లు. నేను అడిగేది ఒకటే, ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒకటే, ఏమైనా ఈ పథకాలను అడుగుతా ఉన్నా. ఈ పథకాలు ఏమైనాయని అడుగుతా ఉన్నా. ఈ పథకాలు లేవు, నువ్వు ఇస్తానన్న సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఇది నీ బడ్జెట్. ఏమన్నా బడ్జెటా చంద్రబాబు ఇదని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏమన్నారో ఒకసారి చూద్దామా? ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇది. సూపర్ 6లో ఆయన ఏమన్నాడు? యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు అంటే 7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2వ తారీఖు మునిపే, గాంధీ జయంతికి మునిపే 1,34,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాం. 58,000 మందికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేసినాం. 2,60,000 మందికి వాలంటీర్లుగా నియామకం చేసి ప్రభుత్వంలోని ప్రతి పథకము ట్రాన్స్పరెంట్గా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. ఆరు నెలలు తిరక్క మునిపే ఇవన్నీ చేశాం. ఇవి కాక 5 సంవత్సరాలలో, ఇవి కాక 5 సంవత్సరాలలో, స్లైడ్ కూడా చూపించమా, 5 సంవత్సరాలలో గవర్నమెంట్ రంగంలో వివిధ కేటగిరీస్కి సంబంధించి మేము ఇచ్చిన ఉద్యోగాలు అక్షరాల 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ 5 సంవత్సరాల కాలంలో వాలంటీర్లు అయితేనేమి, 2,60,000 వాలంటీర్లు అయితేనేమి, 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అయితేనేమి, ఆర్టీసీకి సంబంధించిన 58,000 మంది ఆర్టీసీకి ఉద్యోగాలు అయితేనేమి, ఆప్కాస్లో అయితేనేమి, రకరకాల కేటగిరీలో ఏకంగా 6,31,000 ఉద్యోగాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి మేం కల్పించడం జరిగింది. ఇవి కాక ఎంఎస్ఎంఈస్కి సంబంధించి 2,100 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి
ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రాంప్ట్గా ఇవ్వడం జరిగింది. 6,31,000 కేటగిరీస్ చూడండి, ఒకసారి బయటికి తీయండి, మధ్య స్క్రీన్ బ్లోఅప్ చేయండి. ఏ కేటగిరీలో గవర్నమెంట్లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చినామనేది. ఏకంగా 6,31,000 ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్టర్ అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ఏ కేటగిరీలో వివిధ కేటగిరీలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా కిందికి రాగా 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కొంచెం తగ్గించి కొంచెం పైకి బామ్మ. ఇట్లా ఈ పక్కన ఈ సైడ్ చూపించు. మెగా గవర్నమెంట్కి సంబంధించి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కృష్ణ. 80,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్లలో 1,02,000 ఉద్యోగాలు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీలో లార్జ్ అండ్ మెగా కేటగిరీస్లో ఇండస్ట్రీస్లో ఇప్పించగలిగాం. ఎంఎస్ఎంఈలు 2019 నుంచి 24 మధ్య గ్రౌండ్ అయిన ఎంఎస్ఎంఈస్ 3,94,000 ఎంఎస్ఎంఈస్ గ్రౌండ్ అయినాయి. ఉట్టి ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారానే 23,65,000 మందికి ఉద్యోగాలు ఉట్టి ఎంఎస్ఎంఈస్ ద్వారానే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6,31,000 ఉద్యోగాలకు తోడు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో ఇచ్చిన 1,02,000 ఉద్యోగాలకు తోడు ఎంఎస్ఎంఈస్లో ఇచ్చిన 23 లక్షల ఉద్యోగాలకు తోడు ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి 5 సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఆ ఎంఎస్ఎంఈది 3,94,000 గ్రౌండ్ అయిన సైట్ చూపించు. మేం చేస్తే ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డు మీద పడేసినారు. ఉద్యోగాలు కట్. 15,000 మందిని ఏపీ బ్రేవరీస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసినారు. 104, 108 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు 2 నెలల జీతం అన్న ఇచ్చినారు. వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే ఆయన ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతాం. 2 నెలల జీతం అన్న ఇచ్చినారు. ఆపరేటర్కి అయితే అది కూడా ఇవ్వాలి. ఆర్పీలకు ఇంకా ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. ఇవన్నీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్న విచిత్రాలు. అడుగుతా ఉన్నది ఒకటి, 3,000 రూపాయలు ఇస్తానన్నావు, 20 లక్షల మందికి ఇస్తానన్నావు, సూపర్ 6 అని చెప్పినావు, 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఉన్నాం. ఏమన్నాడు? ఇంటికి పోయిన ప్రతి సూపర్ 6 చూపించమా ఒకసారి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి? సూపర్ 6లో చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్నపిల్లలు కనపడితే చాలు ఏమనేవాడు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84 లక్షల మంది పైచిలకు. ఇంటూ 15,000
అంటే దాదాపుగా 13,000 కోట్లు ఎక్కడ కేటాయించారని అడుగుతా ఉన్నా. ఎక్కడ కేటాయించారని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము, ఇదిగో 13,000 కోట్ల కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు. మామూలుగానే ఏమీ చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు. అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా. చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తుంది. అంటే అది కూడా ఎగరగొట్టేదానికోసం, అది కూడా 5,000 చిల్లర. సూపర్ 6లో ఏమంటాడు ప్రతి రైతుకు? ఇప్పుడు ఏమన్నాడు? ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు? ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ గాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు? జగన్ ఇచ్చేది 13,500, అందులోనూ కేంద్రం ఇస్తా ఉంది 6,000, మేమొస్తే 20,000 ఇస్తాము. అంటే దాని అర్థమైంది, కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు. అంతే కదా నువ్వు చెప్పిన మాటలు? అంతే కదా చెప్పింది? జగన్ 13,500 ఇస్తున్నాడు, అందులో కేంద్రం 6,000 ఇస్తున్నాడు, జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు, క్యాంపెయిన్లో మాట్లాడినారు. అంటే ఎట్లా? ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు? అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 రూపాయలు ఇస్తాననే కదా నువ్వు చెప్పింది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అని. నీ స్కీమ్ వేరే, వాళ్ళది పిఎం కిసాన్, అది వేరే స్కీమ్. నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్టలా. అంతే కదా అని అర్థం? 53,52,000 మంది రైతులకు ఇంటూ 20,000 రూపాయలు అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. ఎంత కేటాయింపు చేసినావు? 1000 కోట్లు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం? మోసం కాదా? ఇంకో ఏమంటాడు? ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1,500 రూపాయలు, అంటే 18,000 రూపాయలు. ప్రతి మహిళకు 18,000 రూపాయలు ఇస్తాడంట అని చెప్పింది. లిస్టు ఎంతమంది ఉన్నారు ఓటర్లు? సరే, 2,15,000 2,15,10 ఉన్నా కానీ ఏదో 2,07,00,000 అనుకుందాంలే. ఓటర్ లిస్ట్ క్లియర్గా ఉంది కదా, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. 18 సంవత్సరాల అబ్బా అంతా ఓటర్ లిస్టులో ఉండరు కదా, మహిళలు ఎంతమంది ఉన్నారు. మన వాళ్ళందరూ ఎలిజిబుల్లే కదా. మరి 2,07,00,000 అనుకుందాం పోనీ. ఇంటూ సంవత్సరానికి 18,000 అంటే ఎంత? 37,313 కోట్లు. 37,313 కోట్ల రూపాయలకు గాను చంద్రబాబు నాయుడు ఏం కేటాయించినాడు? దమ్మిడి కేటాయించకపోగా, పైగా ఏం తెలుసా, బడ్జెట్లో ఒక చోట 3,341 కోట్ల రూపాయలను ఈనాడు కటింగ్ చూపించాం ఒకసారి. ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారనంటే, ఆ ఈనాడు కటింగ్ ఒకసారి చూడండి.
ఆడబిడ్డ నిధి పథకానికి 3,331 కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో అది. సరే 37,000 కోట్లు కావాల్సిన చోట 3,340 కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు, బడ్జెట్లో అది చూపిస్తున్నావు. ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డని పథకానికి అని చెప్పి ఒక ఆదాయం ఎట్లా ఒక అకశల్యం ఎట్లా డబ్బులన్నీ పట్టుకొని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఏదో బాగా చేస్తాను. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాకమునిపే మా ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసినాం. ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు చేయూతకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమునిపే. మరి ఈనాడు ఇట్లా డబ్బులు చూపిస్తాడు, ఈనాడు ఇట్లా ఆడాయమ ఇట్లా నవ్వుతా అన్నట్టు ఫోటో చూపిస్తున్నాడు, ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది. ఆయమ ఆకచెల్లెమ్మ పాపం ఆయమేమో నవ్వుతుంది. అసలు డబ్బే లేదు, అయిపోయింది. ఆసరా అయిపోయింది, చేయూత అయిపోయింది, కోర్టు నుంచి మనం తెప్పించేసిన వాడు చంద్రబాబు ముఖ్యమంత్రి రాకతలికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి. ఎక్కడ డబ్బులు ఉంటాయి? మరి ఈ మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా? ఏం మోసం ఇది, ఏం దగా ఇది, ఏం అబద్ధాలు ఇవి? మన సూపర్ 6కి పోదామా? ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా, యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్నున్నాయని. ఈ డేటా ఇది అవైలబుల్ డేటా. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈరోజు రాష్ట్రంలో ఎన్నున్నాయని. 1,55,00,000 గ్యాస్ సిలిండర్లు ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఎల్పిజి కనెక్షన్స్ డేటా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,55,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి. మళ్ళీ 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఎంత? 4,200 కోట్లు. నువ్వు కేటాయించింది ఎంత? 895 కోట్లు. మరి ఎవరికి ఏంది? ఏ మోసం కాదా ఇది? పోనీ చివరికి చిన్నవి గ్యాసు బస్సు అనేవి చాలా చిన్నవి. అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, విజయదశమి అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, ఇంకా ఏమున్నాయో నాకు తెలియదు. ప్రతి పండగ అయిపోతానే నెక్స్ట్ పండగ అంటాడు. ఇవన్నీ మామూలుగా ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ చాలా చిన్నవి. ఈ చిన్నవి లాస్ట్కి చేస్తాడేమో చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మభ్యపెట్టేందుకు ప్రజలను సూపర్ 6లో నేను 2 చేసిన అని చెప్తాడు. లాస్ట్కి ఏంది? గ్యాసు బస్సు, మిగతా పెద్దవన్నీ. మరోవైపు సంపద సృష్టిస్తానంటున్నాడు. కానీ ప్రతి మంగళవారం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆర్బీఐ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కి రుణాలు తీసుకునే దానికోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. మా హయాంలో సగటున ప్రతి ఏడాది మేము 47,000 కోట్ల రూపాయలు 47,000 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే, మేము రుణాలు తీసుకుంటే, చంద్రబాబు గారు వచ్చి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆయన 68,742 కోట్ల రూపాయలు నేను తీసుకోబోతున్నాను అప్పులుగా అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాడు బడ్జెట్లో. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ ఏమ్మా తీసేసినారు? ఆర్బీఐ కాలింగ్ బెల్, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కుతూ 68,742 కోట్లు నేను తీసుకోబోతున్నానని చెప్తున్నాడు. మరి 47,000 కోట్ల రూపాయలు తీసుకున్న మేమేమో